సార్ మాకు ఇక్కడ ఎలక్షన్ బూత్ లేదు. మాకు కొన్ని గిర్నిబాయి మాది గ్రామము, మండలం దుగ్గొండి, వరంగల్ రూరల్. కొన్ని ఓట్లు మందపల్లి గ్రామానికి ఉన్నాయి. కొన్ని ఓట్లు తొగరై గ్రామానికి ఉన్నాయి. పోయి ఓటు వేయడానికి మాకు చాలా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. ఇక్కడ గిర్నిబాయి సెంటర్‌లో గిర్నిబాయి దగ్గర స్కూల్ ఉన్నది. ఇక్కడ గిర్నిబాయిలో బూత్ ఏర్పాటు చేస్తే మాకు కన్వీనియంట్ ఉంటది. పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ పోవాలంటే కొన్ని ఓట్లు ఇటు మందపల్లికి ఉన్నాయి. కొన్ని ఓట్లు ఇటు గిర్నిబాయి, తొగరైలో ఉన్నాయి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. గిర్నిబాయి దగ్గర మీరు బూత్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి దయచేసి. సార్ మీ ఊర్లో పోలింగ్ బూత్ లేదు అనేది ఒకటి సమస్యగా కనబడుతుంది కదా. దానిపై అంటే ఎలా ఎందుకు లేదని మీ దగ్గర పోలింగ్ బూత్ ఎందుకు లేదు, మరి ఎక్కడ ఓటేస్తున్నారు? మాకు మొదటి నుంచి కూడా పోలింగ్ బూత్ ఈ గిర్నిబాయి కాడ లేదు. గ్రామ పంచాయతీ అయినప్పటి నుంచి కూడా పోలింగ్ బూత్ అవుతుంది అనుకుంటున్నాం మేము. ఇప్పటివరకు కూడా పోలింగ్ బూత్ కాలేదు. 2018లో కదా మీ గ్రామ పంచాయతీ ఏర్పడింది. కొత్తగానే ఏర్పడ్డది. అంటే 5 ఇప్పుడు సంవత్సరాలు దాటిన 5 సంవత్సరాలు దాటిన 5 సంవత్సరాలు ఎలక్షన్స్ వచ్చాయి కదా. ఆ, లోకల్ బాడీ ఎలక్షన్స్ అని, ఆ ఎలక్షన్స్ అని ఇంకా పోలింగ్ బూతే కాదు, చాలా సౌకర్యాలు లేవు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ రేషన్ షాప్ కూడా లేదు. ఒక పోలింగ్ బూతే కాదు, ఇప్పుడు కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడ్డట్టే కానీ ఇప్పుడు కొత్తగా మాకు వచ్చినవి అయితే ఏమి లేదు. ఓన్లీ గ్రామ పంచాయతీ మాత్రమే. అది కూడా ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు సమస్యలు చాలా ఉన్నాయిలే. అంటే ఓటు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కాబట్టి, రేపు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, రేపు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఓటేస్తున్నారు మరి? ఇటు దగ్గర తొగర్రాయి కానీ ఇటు మందపల్లి కానీ అంతకుముందు పాత పోలింగ్ బూతులలోకి పోయి వేయవలసి వస్తున్నది. అంటే ఇక్కడ ఇప్పుడు మందపల్లి ఎంత దూరం ఉంటుందండి? మందపల్లి దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది. తొగర్రాయి 3 కిలోమీటర్లు ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు మరి ఓటు వేయాలంటే ఇటు 2 కిలోమీటర్లు, అటు 3 కిలోమీటర్లు కంపల్సరీ పోక తప్పలేదు. పెద్దవాళ్ళు ఉంటారు, వృద్ధులు కానీ వికలాంగులు కానీ పిల్లలు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఇప్పుడు సమ్మరు, ఈ సమ్మర్లో పోయి వేయాలంటే చాలా ఇబ్బంది. అక్కడ మాకు పోలింగ్ బూత్ లేదు. అధికారులు స్పందించి ఇక అయినా కానీ పోలింగ్ బూత్ గిరిబాయికి పెట్టించాలని కోరుతున్నాం. ఎందుకు లేదు? మొదటి నుంచి పోలింగ్ బూత్ ఇక్కడ లేదా? మొదటి నుంచి లేదు. లేదు, ఎప్పుడు వచ్చినా తొగరాయి పోవాల్సి వస్తుంది. ఇప్పటి రోజులు తొగరాయి పోవాల్సి వస్తుంది. ఆటో మందపల్లి పోవాల్సి వస్తుంది. మరి మీరు వార్డు మెంబర్గా చేశారు కదా, ఉన్నారు కదా, మరి ఎప్పుడు అంటే మీ దృష్టికి ప్రజలు ఎప్పుడు ఈ సమస్య గురించి తీసుకురాలేదు? వచ్చిన అధికారులు చేస్తారని మేము అనుకున్నాం. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారని మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? అధికారులకు తెలియట్లేదు. ఇంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడా తెలియకుండా ఉండదు. దాదాపు ఎన్ని ఓట్లు ఉంటాయండి మొత్తం? 1000 ఉంటాయి ఇక్కడ. 1000 ఓట్లు. తొగర్రాయికి ఎంతమంది ఉన్నాయి? ఈ అటు సగం ఇటు సగం ఉంటుంది. ప్రతిసారి అక్కడికి వెళ్ళాల్సింది. ప్రతిసారి వెళ్ళాల్సి ఇబ్బంది పడుతున్నారు ముసలి కానీ వికలాంగులు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇకనైనా స్పందించాలా, మరోసారి కన్నా బూత్ అన్న పెట్టగలని గవర్నమెంట్కి ఆటోల బండ్లలో పోవాల్సి వస్తుంది. ఆటోల బండ్లు ప్రతి ఇంటికి తీసుకొని పోవాల్సి వస్తుంది. మరి వృద్ధులకు వికలాంగులకు అయితే చాలా ఇబ్బంది. నా పేరు బుడిగొండ మల్లయ్య. ఎవరు మీది? మాది మునుపు గిరిబాయి తొగరాయి ఉండే కానీ ఇప్పుడు గిరిబాయికి వచ్చినాము. మాకు ఇబ్బంది జరుగుతుంది. పోలింగ్ బూతులు లేదు, చక్కగా కాలువలు దిత్తలేరు. ఇక అంతా గిటెలు కాలేదు. ఓటు తొగరాయికి ఎత్తాను, నడుచుకుంటూ పోవుడు, ఇటు ఆటోలో పెట్టుకున్నాడు, అటు ఇటు అది చేస్తారు. ఇక అటు ఇటు తిప్పలు పడి ఇక వీడిని వాడినో ఇక నాకే ఓటు అని ఓ ఆటోలను అటో ఇటు ఆటో తీసుకుపోతారు. కానీ మళ్ళా సంవత్సరం అయినా మాకు పోలీస్ బూత్ ఇక్కడికి కావాలి. మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి. అది ఇక్కడ ఈ ఊర్లో పోలింగ్ బూత్ లేదు కాబట్టి అక్కడ ఉన్నదని వేపిస్తారు. ఇక్కడ మాకు పోలింగ్ బూత్ కావాలి అని మేము కోరుకుంటాను.